పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు డిసెంబర్ 2వ తారీఖు మంగళవారం. ఈనాడు తల్లి శ్రీ సభ మనలందరికీ కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు భక్తి కీర్తన 72వ కీర్తన 1వ వచనము, 7, 8, 12, 13, 17 వచనములు. లోకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. ఆ గడియల్లోనే యేసు పవిత్ర ఆత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరచి పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పం. నా తండ్రి నాకు సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరును తండ్రిని ఎరుగరు, మరియు కుమారుడు ఎవరికి ఎరింగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచేడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినజాలలేకపోయిరి అని పలికెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: యేసు ప్రభు మొదటి రాకడకు పూర్వం దాదాపు 400 సంవత్సరాల పాటు దేవుడు యొక్క ప్రత్యక్షత అనగా దేవుని చొరవ కనబడలేదు. ప్రజలందరూ దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడని, మౌనం వహించినాడని తలంచారు. ఈ 400 సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆధ్యాత్మిక పరిస్థితులు, సామాజిక స్థితిగతులు, రాజకీయ పరిణామాలు, అన్య మతాచారాల పోకడలు, ఇహలోక జీవిత ప్రలాపనలు, ఆర్థిక ప్రలోభాలు చోటు చేసుకోవటంలో ఇజ్రాయేలు ప్రజలు విసిగి వేసారిపోయారు. ఈ నిస్సహాయ స్థితిలోనే మెస్సయ్య రావాలని, మెస్సయ్య గురించి ఆశతో ఎదురు చూడటం, మెస్సయ్య రాకడకు నిరీక్షించి వీక్షించి వారు ఎందరో మరెందరో మెస్సయ్య రాకడను తమ కన్నులారా చూడాలని, మనసుతో అర్థం చేసుకోవాలని, హృదయ లయ స్పందనను ఆస్వాదించాలని ప్రవక్తలు, రాజులు అనేకులు చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. వినగోరిరి, కానీ వినజాలలేకపోయిరి. కావున ఈ సంఘటనలను, మెస్సయ్య రాకడలోని క్రియలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. మెస్సయ్య రాకడ విషయములను జ్ఞానులకు వివేకులకును మరుగుపరచి పసిబిడ్డలకు ప్రభు తెలియపరచినందుకు ధన్యవాదములు అని ప్రభు ఈనాడు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే దేవుని రహస్యాలు జ్ఞానులకు కానీ బుద్ధిమంతులకు కానీ కాకుండా సరళమైన వినయమైన జనులకు తెలియజేయబడింది. వినయపు హృదయం దేవుని రహస్యాలను గ్రహిస్తుంది. యేసు చెప్పినట్లు దేవుని రాజ్యాన్ని గ్రహించడానికి గొప్ప జ్ఞానం అవసరం లేదు. వినయం, సరళత, పిల్లవాడి హృదయం అవసరం. దేవుని మాటను చిన్న పిల్లల నమ్మిన వారికి దేవుడు తన రహస్యాలను తెలుపుతాడు. యేసుతో ఉన్న అనుబంధం గొప్ప వరం. నన్ను తప్ప మరెవ్వరూ తండ్రిని తెలుసుకోరు. ఇది యేసుతో ఉన్న వ్యక్తిగత సంబంధం.
తాను తెలియజేస్తుంది. యేసుని ఎవరైతే హృదయపూర్వకంగా వెతుకుతారో వారిని తండ్రి దగ్గరికి నడిపిస్తారు. ప్రవక్తలు చూడాలనుకున్న దానిని మీరు చూడబోతారు. యేసు చెప్పిన ఆశీర్వచనం ఎంతో శక్తివంతమైనది. పూర్వం ప్రవక్తలు రాజులు మెస్సియాను చూడాలని, వినాలని కోరారు. కానీ మీకు ఆ అవసరం ఇవ్వబడింది. ఈ మాట మనకు గుర్తు చేస్తుంది మనకు లభించిన రక్షణ, యేసు బోధనలు, సక్రమాలు ఇవన్నీ అమూల్యమైనటువంటి వరాలు. మన జీవితానికి సందేశం దేవుని వైపు వినయంతో వెళ్ళాలి. యేసు మాటలను చిన్నపిల్లల్లా విశ్వసించాలి. మనకు రక్షణ లభించిందని వరాన్ని తేలికగా తీసుకోకూడదు. ప్రతిరోజు యేసుతో సంభాషిస్తూ జీవితం గడపాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి జ్ఞానుల నుండి, బుద్ధిమంతుల నుండి దాచబడిన రహస్యాలు చిన్నపిల్లల వంటి వినయమైన వారికి తెలియచేయబడినందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఈ మాటలు మన జీవితంలో 3 ముఖ్యమైన సత్యాలను తెలియజేస్తుంది. 1, దేవుని రాజ్యానికి వినయం తలుపు. దేవుని రహస్యాలు పెద్ద జ్ఞానంతో కాదు, వినయముతో, సరళ మనసుతో గ్రహించబడతాయి. ఎంత చదువు ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, మన హృదయం గర్వంతో నిండితే దేవుని వాక్యం మనలో ప్రాణం పెట్టదు. కానీ పిల్లవాడిలా నమ్మిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ముందు మనస్సును చిన్నపిల్లల వినమ్రంగా ఉంచాలి. 2, యేసును తెలుసుకోవటం గొప్ప వరం. యేసు ఇలా అంటారు, తండ్రిని తెలుసుకునేదే నన్ను తప్ప మరెవరి చేత కాదు. అంటే మనకు యేసు లభించటం, ఆయనను తెలుసుకునే అవకాశం రావటం రక్షణకు ద్వారం. ప్రపంచంలో ఎంతోమంది గొప్పవారు, రాజులు, ప్రవక్తలు యేసును చూడాలని కోరారు. కానీ వారికి లభించలేదు. మనకు మాత్రం ఇది వరంగా ఇవ్వబడింది. ఈ వరాన్ని గౌరవంగా, కృతజ్ఞతతో మనం జీవించాలి. మీరు చూస్తున్నది ఆశీర్వాదం. యేసు శిష్యులు చూసి చెబుతారు, మీ కళ్ళకు ధన్యులు. మీరు చూస్తున్నారు. చాలామంది చూడాలనుకున్న దానిని మీరు చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవటం, ప్రార్థనలో యేసు సమక్షాన్ని అనుభవించటం, సక్రమాల్లో పాల్గొనటం ఇవన్నీ ప్రవక్తలు ఆశించిన వరాలు. కానీ మనకి ఇవన్నీ స్వేచ్ఛగా, విస్తారంగా లభిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఈ వరాన్ని జాగ్రత్తగా కాపాడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వినయం దేవుని దగ్గరకు తీసుకువెళ్తుంది. యేసుతో వ్యక్తిగత సంబంధం రక్షణకు మార్గం. దేవుని